అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ నా చుట్టూ చూస్తుంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎక్కడున్నాను. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేను ఇక్కడికి నేను ఎందుకు వచ్చినా అనేది మీకు చెప్తాను. మీకు అందరూ కూడా తెలిసిందే, అందగత్తెలు మిస్ వరల్డ్ పోటీలు అనేవి కూడా తెలంగాణలో జరగబోతున్నాయి. మరి తెలంగాణలో జరగబోతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వచ్చిన చుట్టాలకు మనం చూపించాలని గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. అందుకనే మన పోచంపల్లి ఇక్కత్త చీరలు కావచ్చు, హైదరాబాద్ హెరిటేజ్ కావచ్చు, బుద్ధిస్ట్ స్తూపాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూపించబోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి మన తెలంగాణ కల్చర్ ఇండికేషన్ చేసే నృత్యం కూడా ఉండబోతుంది, ప్రేరణ నృత్యం. ఇన్ జనరల్గా ప్రేరణ నృత్యం ఒక 10 మందో 15 మందో ఒక 20 మందో మన డయాస్ పైన చేస్తే చూస్తుంటేనే మన కళ్ళు చెదిరిపోతాయి. అట్లాంటిది 250 మంది పిల్లలు ఒకేసారి నేను నించున్న కాడ ఇక్కడే చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇందాక మనం విజువల్స్లో చూసినాం కదా ప్రాక్టీస్. ఒక్కసారి వాళ్ళ గురువుగారితో మనం మాట్లాడదాం, ఏం చెప్తారు ఏందా. నమస్తే అండి. సో మన తెలంగాణ కల్చర్ ప్రపంచ దేశాలకు చూపించే అవకాశం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ అసలు రియల్గా ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామండి. మామూలుగా ఒక ప్రదర్శన చేయాలంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తాం. అవును. అలాంటిది మన తెలంగాణ గడ్డ పైన ఇక్కడే ఉండి 140 దేశాలు వీక్షించే విధంగా మన కట్టు బొట్టు సాంప్రదాయం ప్రపంచం మొత్తం చూసే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో అంతరించిపోయి కనుమరుగైపోతున్న శాస్త్రీయ నృత్యాలను వెలికితీసే భాగంలో ఈ తెలంగాణ గడ్డపైన పురుడు పోసుకున్న పేరిణి నాట్యాన్ని, అది కూడా ఈ సుందరి మనుల కోసం లాస్యాన్ని 250 మందితో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ డాక్టర్ మామిడి హరికృష్ణ గారు ఆధ్వర్యంలో కొనసాగడం చాలా సంతోషంగా భావిస్తున్నామండి. దీనికి మంత్రివర్యులు ఫుల్ సహకారం సపోర్ట్ అందిస్తున్నారు. ఎవరైతే సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు మన శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారో వారి ఫుల్ సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు జరగడం వెళ్తుందండి. ఓకే. సో దాదాపు 250 మంది పిల్లలు ఒక ప్రాంతం నుంచి కాదండి, కొడంగల్, మహబూబ్ నగర్, జహీరాబాద్, హైదర్షగట్, సన్సిటీ, నార్సింగి, కాళీ మందిర్, బండ్లగూడ, ఇలా పలు ప్రాంతాల నుంచి చాలా మంది రావడం జరిగిందండి. సో ఇంతమంది పిల్లల్ని గ్యాదర్ చేయడం, దాంతోపాటు వాళ్ళకి మళ్ళీ ప్రాక్టీస్ చేయించడం, ఇదంతా కూడా చాలా కష్టంతో కూడుకున్నది. దాదాపు ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? దాదాపుగా 8 రోజుల నుంచి అండి. ఈ ప్రాక్టీస్ కానీ A to Z తెలంగాణ గవర్నమెంటే మాకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందండి. మాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా చూసుకోవడం. ఎన్ని రోజులు అవుతుంది? 8 రోజులు అవుతుంది. ఈ రోజుతో 9వ రోజు అండి. ఓకే. సో 9వ రోజు ఒక ఎత్తు అయితే ఓపెనింగ్ సెరమనీ ఇక్కడే ఉండబోతుంది. పిల్లల డాన్స్ తోటే స్టార్ట్ అవబోతుంది. ఈ ఆపర్చునిటీ ఎట్లా అనిపిస్తుంది? రియల్లీ గ్రేట్ అండి. ఎందుకనంటే మనకు తెలుసు ఎన్నో కళారూపాలు ఉన్నాయి, కానీ ఇది ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే మన మినిస్టర్ గారు, కల్చరల్ మినిస్టర్ గారు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, ఇంకా అనేక మంది పెద్దలందరి సహాయ సహకారాలతోటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరపున ఈ 250 మందితో ఇక్కడ చేస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన కల్చరల్ ఇంపార్టెంట్ అండి. ఒక సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం దీనికి కంకణం కట్టుకుంది. అందులో మేము కార్యాచరులుగా ఉన్నందుకు నిజంగా మా జన్మ సుకృతంగా భావిస్తున్నామండి. సో మీకు ఈ ఆపర్చునిటీ, ఈ విషయం తెలిసినప్పుడు ఎట్లా అనిపించింది? అసలు తెలిసినప్పుడు ఒకవైపు ఆనందం, ఒకవైపు భయం ఉందండి. భయంతో కూడిన బాధ్యత. ఎందుకనంటే ఇది నాట్ ఈజీ అండి. అవును. విమర్శలు వస్తాయి, ప్రశంసలు వస్తాయి. విమర్శలు తట్టుకోవాలి, ప్రశంసలు తట్టుకోవాలి. అయినా సరే ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుందండి. వీళ్ళ కాస్ట్యూమ్ ఎట్లా ఉండబోతుంది? అసలు కాస్ట్యూమ్ కూడా అందరికీ సేమ్ టు సేమ్ ఉండేలాగా A to Z గవర్నమెంట్ ప్లాన్ చేసిందండి. అందులో కర్త కర్మ క్రియ మామిడి హరికృష్ణ గారు అండి. కాస్ట్యూమ్ ఎలా డిజైన్ ఉండాలి, ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రాం కోసం సాంగ్ను కూడా వాళ్ళు కంపోజ్ చేయించి మాతో కొరియోగ్రాఫింగ్ చేయించారండి. దీంట్లో అందానికి సంబంధించిన, ఆనందానికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన కంటెంట్ పదాలతోటి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే ఓన్లీ ఆ కళారూపంతో దీన్ని చేయొచ్చు అనే ఉద్దేశంతో కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో ప్రేరణ నృత్యం ప్రపంచ అందగత్తెలు, ప్రపంచం అందరూ కూడా హైదరాబాద్ వైపే ఫోకస్. ఇట్లాంటి టైంలో ఈ అవకాశం మనకి రావడం, హైదరాబాద్లో జరగడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు ప్రపంచం తెలంగాణను హైదరాబాద్ వైపే చూస్తుంది. అలా తెలంగాణను హైదరాబాద్ను చూసే సందర్భంలో ప్రపంచానికి మన సాంప్రదాయ శాస్త్రీయ నృత్యమైన పేరిణి నాట్యాన్ని పరిచయం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ స్టూడెంట్స్, కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదృష్టవంతులుగా నేను ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఇంత బృహత్కరమైన సంకల్పానికి
ఒక్క సమితిగా మమ్మల్ని ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా. సో ఈ సందర్భంగా ప్రేరణి నృత్యం ప్రత్యేకత గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. పేరిణి నాట్యం అండి కాకతీయుల కాలం నాటి నుంచి ఉన్న ప్రేరణి నృత్యం గురించి తెలుసుకుందాం. 2000 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ నాట్యం కీర్తిశేషులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు 1971 సంవత్సరంలో రామప్ప శిల్పాలను ఆధారం చేసుకొని ఓన్లీ తాండవ ప్రక్రియను రూపకల్పన చేశారండి. మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత దీన్ని 6 కళాశాలలో కోర్సుగా పెట్టి ఈ కళను తిరిగి కాకతీయ కాలంలో ఎలాంటి వైభవం పొందిందో అలాంటి వైభవం పొందాలని ప్రభుత్వం కృషితోటి 6 కళాశాలలో దీనికి అమ్మాయిలకు అబ్బాయిలకు, అమ్మాయిలు చేసే అంశాన్ని లాస్యంగా, అబ్బాయిలు చేసే అంశాన్ని తాండవంగా దాన్ని రూపకల్పన చేసి కోర్సుగా పెట్టి చాలామంది ఇంట్రెస్ట్ కలిగిన విద్యార్థులకు దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగానే దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి చోట్ల గవర్నమెంట్ కార్యాచరణలో ఉన్న ప్రతి అంశంలోనూ పేరుని ఒక భాగంగా పెట్టడం జరుగుతుందండి. సో ఓవరాల్ ప్రోగ్రాంలో ఒక్క ప్రోగ్రామ్ ఎంతసేపు ఉండబోతుంది ఈ ప్రోగ్రామ్? ఇది మాకు 10 minutes ఇచ్చారండి డ్యూరేషన్ గవర్నమెంట్ వాళ్ళు. ఆ 10 minutes తగ్గట్టుగా మేము 9 minutes 7 seconds డ్యూరేషన్లో ఫినిషింగ్ చేయడం జరుగుతుందండి. డన్. సో ఒక్కసారి పిల్లల్ని చూద్దాం, ఎందుకంటే చాలా ఎంతోజియాజం. దాదాపు 9 రోజుల నుంచి ప్రాక్టీస్ నిరంతరంగా జరుగుతున్నారు. రోజుకి దాదాపు 5 గంటల ప్రాక్టీస్ కూడా పిల్లలు చేస్తున్నారు అనమాట. సో ఓపెనింగ్ సెరమనీ ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో, మన విజువల్స్ మనం ఎక్కడైతే చూస్తున్నామో ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ ఉండబోతుంది. అది శనివారం రోజు. సో మార్నింగ్ ఇప్పటిదాకా మనం చెప్పారుగా, మార్నింగ్ 6:30 నుంచి ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభమైతే 10:30కి ఈ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉండబోతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ బుద్ధిస్ట్ స్పిరిచువల్ టూర్కి సంబంధించిన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. సో అది 5 PM to 7 PM ఉండబోతుంది సోమవారం రోజు. ఆ తర్వాత హైదరాబాద్ హెరిటేజ్ వాక్ ఉండబోతుంది. సో మనం గతంలో కూడా తెలిసిందే కదా, హైదరాబాద్ సంబంధించిన లాడ్ బజార్ గాజులని ఇవాంకా ట్రంప్ చాలా ఇష్టంగా షాప్ చేసిన పరిస్థితి. సో అట్లే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఉండే అందగత్తెలందరూ వచ్చినప్పుడు హైదరాబాద్ హెరిటేజ్ వాక్కి కూడా తీసుకెళ్ళబోతున్నారు. సో చార్మినార్ లాడ్ బజార్లో ఉండబోతుంది. అది మంగళవారం ఉండబోతుంది సాయంత్రం 4:30 to 5:30 వరకు. ఆ తర్వాత చౌమాల ప్యాలెస్లో డిన్నర్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అండ్ తర్వాత మనకి 7th ప్రోగ్రామ్ వరంగల్. సో వరంగల్ పెట్టింది పేరు కాకతీయులకి, ఆ హెరిటేజ్కి. సో రామప్ప మందిరం కావచ్చు, తర్వాత అక్కడ 1000 పిల్లర్ టెంపుల్ కావచ్చు, ఇవంతా కూడా 7th and 8th ఉండబోతుంది. 9th రోజు యాదాద్రి ఉండబోతుంది. అండ్ 10th రోజు ఇప్పటికే మనకి హ్యాండ్లూమ్ విలేజ్గా పేరుగాంచిన పోచంపల్లి ఇక్కత్. సో అసలు ఇక్కత్ వీవింగ్ ఎట్లా ఉంటుంది, చేనేత కళాకారుల జీవితాలు ఎట్లా ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా తెలియడానికి. అండ్ దాంతోపాటు మనకందరూ కూడా తెలిసిందే కదా, పోచంపల్లి కాటన్ కావచ్చు, సిల్క్ కావచ్చు, ఇదంతా కూడా తెలంగాణ బ్రాండ్. సో అది కూడా ప్రమోషన్ అవుతుంది అనే ఉద్దేశంతో లాస్ట్ రోజు పోచంపల్లి విలేజ్కి ఈ అందగత్తెలందరూ కూడా వెళ్ళబోతున్నారు. సో ఇదనమాట ఓవరాల్ షెడ్యూల్కి సంబంధించి. అండ్ గచ్చిబౌలిలో స్టార్టింగ్ సెరమనీ ప్లేస్, సంబరాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ అరేంజ్మెంట్స్ సంబంధించి కావచ్చు, పిల్లల ప్రేరణ నృత్యాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పటి వరకు పిల్లల విజువల్స్లో మాత్రం మనం చూసినాం. ఒక్కసారి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం, ఎందుకంటే చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ ఇట్లాంటి అవకాశం పిల్లలకు రావడం. అండ్ దాంతోపాటు 250 members మన తెలంగాణ కల్చర్ రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అందరం. హాయ్ అండి. హాయ్. సో ఎట్లా అనిపిస్తుంది ఇందులో పార్టిసిపేషన్? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ స్టేజ్ మీద ఇక్కడ వరకు రావడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్కూల్లో కూడా రాయాలి కానీ ఇక్కడ వేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది నాకు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము దర్గాలో ఉంటాం. దర్గాలోనే ఉంటారు. సో అసలుకి విదేశీ వాళ్ళు ముందు ప్రపంచం వైపు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరగడం, అందులో మనకి అవకాశం రావడం చాలా బాగుంది మేడం. ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు మేడం, ఇట్లా వస్తుంది అవకాశం వస్తుందని తెలియదు నాకు. ఇక పిల్లలతో మాట్లాడదాం అసలు వాళ్ళ జోష్ ఏంటో. హాయ్. జోష్ లేదు, ప్రాక్టీస్ చేసి. హాయ్. ఇప్పుడు జోష్ వచ్చింది. నీ పేరేంటి? సమీక్ష. ఏ క్లాస్ ఇప్పుడు? ఇప్పుడైతే 9th. ఇప్పుడైతే 9th. హాలిడేస్ కదా ఇప్పుడు. హాలిడేస్ లో కూడా 9th? ఏ స్కూల్ అమ్మ మీది? 9th కూడా పెడుతున్నారా?
స్కూల్కి అయితే Holidays లో వెళ్తలేము. హాలిడేస్. హాలిడేస్ సో ఓకే డన్. సో ఎట్లా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్? ఎన్ని డేస్ అవుతుంది ప్రాక్టీస్? ఒక 5-6 డేస్ అవుతుంది వచ్చి ప్రాక్టీస్ చేసి మంచిగానే జరుగుతుంది. ఇంకా ఇక్కడికి రావాలంటే ఫస్ట్ మా అక్కనే చెప్పింది, నేర్పించింది, చాలా బాగా వచ్చింది. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇక్కడ వస్తుంది మిస్ వరల్డ్ ఇండియా అని. చాలా బాగా వచ్చింది అంతే. సో మీ పేరెంట్స్ ఏమన్నారు ఇంట్లో? అంటే ఒక ధైర్యంగా చెప్తురు, మంచిగా చెయ్యి, ఇప్పుడు మిస్ వరల్డ్ ఇండియా వచ్చింది, చాలా బాగా అవుతుంది, మంచిగా మిస్ వరల్డ్ ఇండియా కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది. చిన్న ప్రోగ్రామ్స్ అంటే ఏం కాదు, కొంచెం పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి మంచిగా చేయను. ఇలాంటి ప్రోగ్రామ్ లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? first స్టేట్ time. ప్రోగ్రామ్, స్టేట్ లెవెల్ స్టేట్లో అయితే చేయలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం. ఇప్పుడు ఫస్ట్. సో మీ రిలేటివ్స్ కావచ్చు, స్కూల్ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఉన్నారా స్కూల్ ఫ్రెండ్స్? ఇక్కడ 2-3 మెంబర్స్ కూడా వచ్చారు స్కూల్ ఫ్రెండ్స్ నుంచి. అవునా? సో మీ స్కూల్ వాళ్ళకి, మీ టీచర్స్ కి చెప్పినప్పుడు ఏమన్నారు? ఇట్లాంటి టీచర్స్కి అయితే ఇప్పటికి ఎవ్వరికి చెప్పలేను, ఫ్రెండ్స్కి అయితే చెప్పాను. సరే బాగా చెయ్యి, కొంచెం ధైర్యం పెట్టుకొని చేయని అన్నారు. మరి ధైర్యం పెట్టుకున్నావా? ఎన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్? ముందే ఇక్కడ లైన్ సీఎం కూడా ఉంటుంది. సో ఎక్కడ ఫ్రంట్ రోనా మీది? ఫ్రంట్. సో ఇంకా ఎక్కువ, అందుకని ఇంటికి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నావు. హాయ్, నీ పేరేంటి? నిషి. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 6th 7th వెళ్తా. 7th వెళ్తావు. సో ఎట్లా జరుగుతుంది మీ ప్రాక్టీస్? బాగా ఎక్కడ ప్రాక్టీస్? ఇక్కడ లేకపోతే ఇన్స్టిట్యూట్ దగ్గర. సో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ మీ డేట్ ఎప్పుడు? 9th 10th. సో ఇది వరకు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నావా? ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు? 1 year అవుతుంది. సో మరి పర్ఫార్మెన్స్ ఇది చాలా స్పెషల్ పర్ఫార్మెన్స్ అంటున్నారు, అవునా? ఎందుకంత స్పెషల్? అంటే స్టేట్ ఇంటర్నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఇంకా మిస్ వరల్డ్ చాలా మంది వస్తారు. సో మిస్ వరల్డ్స్ ని చూడబోతున్నాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్. ఎందుకంటే ఎక్సైటెడ్ అంటే ఇంత అందరి మంది ఇట్లా పర్ఫామ్ చేయడం, అది కూడా ఇట్లా ఇంటర్నేషనల్ లెవెల్, అట్లని ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీల్ ఉంటుంది. నీ పేరు నాన్న? అష్మిక. ఏ క్లాస్ అష్మిక నువ్వు? ఏ క్లాస్? ఇప్పుడు 8th అయిపోయింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు? బాగా అనిపిస్తుంది, ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. అందరి ముందు రికగ్నైజ్ చేసి మమ్మల్ని పిలిచి అందరి ముందు చెప్పి. సో ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, ఇంత తక్కువ టైంలో ఇంత బాగా రీచ్ అయ్యారు. సో మిస్ వరల్డ్, సో అక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే. ఎన్ని మినిట్స్ ఉండబోతుంది మీ ప్రోగ్రామ్? 9 minutes, 9 to 10 minutes మధ్యలో ఉంటుంది. ఓకే. సో నీకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేదు ఇంత పెద్ద ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి. వచ్చిన తర్వాత బాగా ఫీల్ అవుతుంది. సో నీతో పాటు ఎంతమంది ఉండబోతున్నారు ఈ ప్రోగ్రాంలో? 250+. 250+. సో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి అందరు ఉన్నారు. జహీరాబాద్ అక్కడ నుంచి. ఫ్రెండ్స్ అయ్యారా మరి వాళ్ళు కూడా? అయ్యారు. నీ పేరేంటాను? సంయుక్త. సో ప్రేరణి నృత్యం. సో ఇది వరకు ఎప్పుడైనా ప్రాక్టీస్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు చేశారా? సో ఈ ఆపర్చునిటీ ఎట్లా అనిపిస్తుంది మీకు? సర్ప్రైజా? అంటే నేను ముందు డేస్కి రాలేను, కానీ మొన్న వచ్చిన ఈ మిస్ వరల్డ్ అనగానే నేను లేను అనుకున్నా, ఉన్నది అని అన్నారు. అప్పటి నైట్ మొన్న నుంచి డాన్స్ క్లాస్కి వెళ్తున్నాను, పేరు శివతర. ఆ రోజే కొంచెం హార్డ్గా అనిపించింది, దాని తర్వాత అంతా ఈజీగా అయిపోయింది. సో డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అసలు మీరు? ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళంగానే ప్రాక్టీస్ చేయడమే, ఏ స్టెప్ రాదో ఆ స్టెప్ సడన్ గుర్తుకు వచ్చిందో సార్ చేసేస్తున్నా అంట. ఇక్కడ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ మీకు? 8 hours. 8 hours ప్రాక్టీస్. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటాం. ఏ స్టెప్ అయితే ఎంత హార్డ్గా ఉందో అది కొంచెం క్లియర్ చేసుకుంటాం. అక్క వాళ్ళకన్నా కాల్ చేసి, ఫ్రెండ్స్ కన్నా కాల్ చేసి. అది. నీ పేరు?
దీక్షిత. సో మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు ఏమంటున్నారు అసలు ఈ ఆపర్చునిటీ గురించి? అసలు నీకు రావడం అయితే చాలా గ్రేట్ అంటున్నారు చాలా మంది. సో చాలా మంచిగా చెయ్యి, నీకు ఫస్ట్ అంటే నాకు ఇది ఫస్ట్ అనమాట, అందుకని చాలా మంది బాగా చెయ్యు, భయపడొద్దు, అందరూ వస్తారు కాబట్టి చాలా మంచిది. ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ మూమెంట్ అవన్నీ మంచిగా చేయని అంటున్నాను. సో ప్రేరణి గతంలో ఎప్పుడైనా చూసావా పర్ఫార్మెన్సెస్? ఫస్ట్ టైం నాకు ఇది పర్ఫామ్ చేయడం ఫస్ట్ టైం. పర్ఫామ్. సో ప్రాక్టీస్ మాత్రం ఎన్ని అవర్స్ చేస్తున్నావు మరి? ఇక్కడ ఉన్నంతసేపు చేస్తాను, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒక 1 hour అట్లా తీసుకున్నాక మళ్ళీ నా సిస్టర్ ఉంటుంది, తన హెల్ప్ తీసుకొని నేను చేస్తాను. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది మరి నీకు పర్సనల్గా ఈ ఆపర్చునిటీ? చాలా హ్యాపీగా ఉంది అసలు, చాలా హ్యాపీగా ఉంది. మీ పేరేంటండి? జ్యోతిర్మయి. నేను ఒక వర్కింగ్ ఉమెన్ అండ్ నాకు ఒక 3 year old సన్ కూడా ఉన్నాడు. సో యాక్చువల్గా మా గురువు ద్వారా ఈ ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్, ఎందుకంటే ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యాక్చువల్గా ఈ 250 members కోఆర్డినేషన్తో మొత్తం అంతా కంప్లీట్గా చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. మేము చాలా ప్రాక్టీస్ చేస్తున్నాం, చాలా అవర్స్ టైం. సో ఎక్కడెక్కడి నుండి వచ్చి మరీ చేస్తున్నాం. ఇక్కడ బాగా వచ్చారండి. నేను ఇక్కడ షేక్పేట్ దగ్గర నుండి వచ్చాను, హైదరాబాద్. ఓకే. సో బాబు, అవును. సో ఏమన్నారు ఇంట్లో అసలు ప్రేరణి నృత్యం సంబంధించి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాను ఈ ప్రోగ్రామ్ గురించి ఎట్లా చెప్పి కన్విన్స్ చేశారు ఫస్ట్ మీ ఇంట్లో? యాక్చువల్గా నా హస్బెండ్ చాలా సపోర్టివ్. సో నా డ్యాన్స్కి నేను చేస్తాను అంటే నన్ను ఎంకరేజ్ చేసి పంపించారు. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పంపించారు, చేస్తా అంటే చెయ్యు, మేము అందరం ఉన్నాం కదా, నేను చూసుకుంటాము, దేనికి టెన్షన్ పడొద్దు, నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూస్తాం, నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తామని చెప్పారు. సో అంత సపోర్ట్ దొరికిన తర్వాత ఐ కెన్ కదా. సో నాకు ఆల్రెడీ ఉంది చిన్నప్పటి నుండి డ్యాన్స్ చేయాలని. సో ఆపర్చునిటీ రాగానే ఇంకా ప్రూవ్ చేసుకోవాలి కదా. సో అందుకని ఇంకా ఎంత టఫ్ అయినా సరే వచ్చి చేస్తున్నాను. ఓకే. సో ఇది వరకు క్లాసికల్ టచ్ ఉందా? యా, చిన్నప్పటి నుండి చేశాను. అంటే లైక్ పోలీస్ బ్యారెక్స్లో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి కదా, అప్పుడు చేశాను. తర్వాత మళ్ళీ లైక్ లైఫ్ మూవ్ ఆన్ అవుతుంది కదా, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేర్చుకోవాలన్న ఆశ వచ్చింది. సో అందుకనే ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చి నేర్చుకుంటున్నాను. సో మా గురువు ద్వారా ఇంకా ఈ పెద్ద ఆపర్చునిటీ కూడా వచ్చింది కాబట్టి చాలా గ్రేట్ఫుల్. సో ఇదే మీరు పర్ఫామ్ చేయబోయే స్టేజ్. సో ఏంటి ఈ స్టేజ్ పైకి రావడం, పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం? ఇది నిజంగా డ్రీమ్ కమ్ టు. ఎందుకంటే నాకు ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పంపిస్తారు వాళ్ళ పేరెంట్స్ డాన్స్ చేయడానికి. బట్ యాజ్ ఎ మ్యారీడ్ ఉమెన్, వర్కింగ్ ఉమెన్, యాజ్ ఎ మదర్ నాకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండి కూడా నన్ను ఎంకరేజ్ చేసి పంపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీతో పాటు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గురువుకి కూడా చాలా థ్యాంక్స్. అంతే. సో మీ కొలీగ్స్తో షేర్ చేసుకున్నారా ఇట్లా మిస్ వరల్డ్ కాంపిటీషన్లో నా పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అని? యా, నేను అందరితో షేర్ చేసుకున్నాను. అసలు ఎలా పాసిబిలిటీ ఉంది, ఎలా టైం మేనేజ్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నట్టు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఉందన్నమాట. ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి? బాబు ఆఫీస్ లీవా? లేదు, పర్మిషన్ అడిగొచ్చు. ఓన్లీ ప్రాక్టీస్ వరకు పర్మిషన్, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలి, బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవాలి, మళ్ళీ బాబుని చూసుకోవాలి, మళ్ళీ కుకింగ్ చేయాలి, హౌస్ హోల్డ్ షోస్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. చూసారా అసలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. యా, నిజంగానే అంత ఇంట్రెస్ట్ తోటి కొంచెం టఫ్ అయినా సరే చేస్తున్నాను. సో అందరు పిల్లలతో పాటు మీరు కలిసి చేయడం ఎట్లా అనిపిస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కరెక్ట్గా చెప్పాలి అంటే. బట్ వాళ్ళు ఎనర్జీ మేనేజ్ చేస్తూ నేను కూడా వేలో చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్, బట్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్. టైం తీసుకొని పర్ఫార్మెన్స్ చేసే కళాకారుల ఇంట్రెస్ట్ కావచ్చు అండ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వాళ్ళకి ఆపర్చునిటీ రాగానే ఎంత ఇన్స్పైరింగ్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పంపించరు అనేది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే అర్థమైంది. సో ది బెస్ట్ ఆపర్చునిటీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ చాలామంది
డ్రీమ్ కమ్స్ టు ట్రూ అనే ఒక్క వర్డ్లో చెప్పేస్తున్నారు అనమాట. ఎందుకంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఎక్కడో ఉండి మనం చూస్తాము అని అనుకునే వాళ్ళు, కాకపోతే నేరుగా ఉండే వాళ్ళే పర్ఫామ్ చేయబోతున్నారు. పర్ఫార్మెన్స్ ఒక పక్కన పెడితే మన తెలంగాణ కల్చర్ని వాళ్ళు రిప్రజెంట్ చేయబోతున్నారు. సో ప్రపంచ దేశాల ముందు అందరి ముందు కూడా ప్రేరణ నృత్యం ఏంది అనేది తడాకా చూపించడానికి ప్రాక్టీస్ అయితే జోరుదారుగా చేస్తున్నారు. సో ఇదనమాట పర్ఫార్మెన్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించి కావచ్చు, ఇక్కడ కళాకారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.